ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. సీనియర్స్ నుంచి యంగ్ హీరోస్ వరకు అందరూ పాన్ ఇండియా బాట పట్టారు. ప్రతి సినిమా అన్ని భాషల్లో రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేసుకుంటున్నారు. కానీ బాలయ్య ఇంతవరకు పాన్ ఇండియా జోలికి పోలేదు. అయితే అందరికీ షాక్ ఇస్తూ బాబీ సినిమాతో పాన్ ఇండియాలోకి అడుగుపెడుతున్నాడా? హావ్ ఎ లుక్. చిరంజీవి అంకుశం రీమేక్ ప్రతిబంధతో హిందీలోకి అడుగుపెట్టినా గ్యాప్ తర్వాత సైరాతో మళ్లీ ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత గాడ్ ఫాదర్ తో కంటిన్యూ చేశాడు. నాగార్జున పాన్ ఇండియా మూవీస్ లో నటించకపోయినా హిందీ శివ నుంచి బ్రహ్మాస్త్ర వరకు హిందీ సినిమాలు చేస్తూనే ఉన్నాడు. ఇక వెంకటేష్ చంటి హిందీ రీమేక్ అనారీతో బాలీవుడ్ జర్నీ స్టార్ట్ చేసి చాలా కాలంగా బాలీవుడ్ కి దూరంగా ఉంటున్నాడు. సైంధవ్ లో అదృష్టం పరీక్షించుకున్నా సక్సెస్ కాలేదు. చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ ని బాలీవుడ్ కి పరిచయం చేయాల్సిన పని లేదు. చాలా ఏళ్లుగా హిందీ ఆడియన్స్ తో టచ్ లో ఉన్నారు. కానీ బాలయ్య మాత్రం ఒకవైపే చూస్తున్నాడు. రెండో వైపు కాన్సన్ట్రేషన్ చేయడం లేదు. అఖండ తెలుగులో హిట్ అయిన తర్వాత హిందీలో డబ్బై థియేటర్స్ లో రిలీజ్ అయినా బాలీవుడ్ పట్టించుకోలేదు. భగవంత్ కేసరి ఓటీటీ హిందీ స్ట్రీమింగ్ కోసం తన పాత్రకు తనే డబ్బింగ్ చెప్పాడు బాలయ్య. భగవంత్ కేసరి ఓటీటీ రిలీజ్ తో హిందీలో కాస్త గుర్తింపు తెచ్చుకున్న బాలయ్య బాబీ సినిమాతో డైరెక్ట్ గా థియేటర్లోకి రావాలని చూస్తున్నాడు. బాలకృష్ణ 109వ సినిమా పాన్ ఇండియా అంటూ ఊర్వశి రౌతేలా అనౌన్స్ చేసింది. గ్లిమ్స్ ట్రెండింగ్ లో ఉందంటూ పాన్ ఇండియా మూవీ NBK 109 లో నటిస్తున్నాను అని ఇన్స్టాలో పోస్ట్ చేసింది. మేకర్స్ ఇంతవరకు ఈ విషయాన్ని బయటపెట్టలేదు. మేకర్స్ ఊర్వశికి ఇదొక పాన్ ఇండియా మూవీ అని చెప్పారా? అందుకే ఇలా రాసుకొచ్చిందా? ఏదేమైనా రౌతేలా పోస్ట్ నందమూరి ఫ్యాన్స్ లో ఉత్సాహం నింపింది.